కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే ఎంఐఎం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కార్వాన్ సెగ్మెంట్ ఎంఐఎంకు కంచుకోటగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం నుంచి కౌసర్ మొహియుద్దీన్ పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ నుంచి అమర్ సింగ్ పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఎంత, వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అనేది మనం చూద్దాం. వచ్చిన మెజారిటీ 41,986 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత అంటే 47.42% ఓట్ షేర్తో విజయం సాధించారు. మరి కార్వాన్ నియోజకవర్గంలో కౌసర్ మొహియుద్దీన్కి ఇప్పుడు జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, ఎటువంటి ఫీడ్బ్యాక్ బిగ్ టీవీ సర్వేలో ఇచ్చారో మనం చూద్దాం. అయితే కౌసర్ మొహియుద్దీన్ అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సాగింది 55 రోజులు. అయితే 55కు 55 రోజులైనా హాజరయ్యారు. మొత్తం 100% అటెండెన్స్ అనేది కనిపిస్తోంది. ఒక్కరోజు కూడా అబ్సెంట్ లేరు. ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో కౌసర్ మొహియుద్దీన్కి సంబంధించి ప్లస్ పాయింట్స్ చూస్తున్నాం. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించడం, క్రిస్టియన్ శ్మశాన వాటికకు స్థలం ఇచ్చారు, టోలీ చౌక్ ఏరియాలో చాలా వరకు అభివృద్ధి పనులు కూడా సాగించగలిగారు. నెక్స్ట్, ట్రాఫిక్ చిక్కులు తగ్గిపోయాయి. చాలా వరకు అక్కడ టోలీ చౌక ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. మహదీపట్నం నుంచి గచ్చిబౌలి రూట్ కాబట్టి అది చాలా విపరీతంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించే ప్రయత్నం అయితే సాగింది అనేది ఒకటైతే. ఎంఐఎం అగ్రనేతలు అండదండలు ఉన్నాయి. అది అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, వాళ్ళ అండదండలు అనేవి ఎక్కువగా ఉన్నాయి, ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కూడా అంటే ప్రజల ఆదర అభిమానం అనేది ఎక్కువగానే కనిపిస్తోంది. నెక్స్ట్, ప్రజలకు అందుబాటులో ఉండటం, తర్వాత జనం సమస్యలని ఓపికగానే వింటారు. షా హతీం చెరువు క్లీనింగ్ డ్రైవ్, ఇక్కడ గోల్కొండకు సమీపంలో ఉంటుంది. ఇది షా హతీం చెరువు అనేది చాలా చోట్ల యాక్చువల్గా 100 ఎకరాలకు పైన ఉండే ఆ చెరువు, కానీ అక్కడ ఆక్రమణలు చేయడం, ఇంకా డంపింగ్ చేయడం అంతా దాంతో దాదాపుగా 20-30 ఎకరాల దాకా అది మొత్తం ఆక్రమణకు గురైందనేది అక్కడ జనం ఒక కంప్లైంట్ కూడా ఉంది. సో ఆ చెరువు క్లీనింగ్ డ్రైవ్ చేయడం కూడా ప్లస్ పాయింట్గానే కనిపిస్తోంది. మైనస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు కౌసర్ మొహియుద్దీన్కి సంబంధించి? హిందువులు ఉండే కాలనీలకి వెళ్ళకపోవడం అనేది ఒకటి మైనస్ పాయింట్గా ఉంది. నియోజకవర్గం అన్నప్పుడు అందరూ ఉంటారు, బట్ అది హిందువుల కాలనీలు కూడా అక్కడ ఉంటాయి, కానీ ఎక్కువగా ఆ కాలనీలోకి వెళ్ళట్లేరు అనేది. ముస్లిం ఏరియాలోనే యాక్టివ్గా ఉంటున్నారని. జియాగూడలో సమస్యలు చాలా వరకు ఉన్నాయి, అక్కడ సమస్యలు తీర్చకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా మనకు కనిపిస్తోంది. నెక్స్ట్, కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా దోమల సమస్య ఉంది, తర్వాత ప్రజల అనారోగ్యం పట్టించుకోవట్లేదు అన్నటువంటి కంప్లైంట్. చాలా చోట్ల కొన్ని వ్యాధులు విజృంభిస్తున్న ఏరియాలో, జియాగూడ ఏరియాలో కొంత ఎక్కువగా అపరిశుభ్రంగా వాతావరణంగా ఉంటుందని అంటుంటారు. సో అక్కడ ఎక్కువగా దోమల సమస్య ఉంటుంది, తద్వారా అనారోగ్యం పాలవుతున్నా కూడా ఆ కంప్లైంట్స్ ఉన్నా కూడా దానిపైన పెద్దగా రియాక్ట్ కావట్లేరు ఎమ్మెల్యే అని. నెక్స్ట్, భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద రావడం. సో మరి ఒక ప్రణాళికాబద్ధంగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఉంటే ఆ సమస్య రాదు. సో అది కూడా చేయకపోవడంతో మైనస్ పాయింట్గా ఉంది. గోల్కొండ టూమ్స్ దగ్గర రోడ్డు వెడల్పు పనులు పెండింగ్లో ఉన్నాయి. సో 7 టూమ్స్ ఉంటాయి. ఆ గోల్కొండ వెళ్తుంటే అక్కడనే 7 టూమ్స్ ఉంటాయి. చాలా వరకు అది విజిటింగ్ ప్లేస్, ఎక్కువగా టూరిస్టులు దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు, 7 టూమ్స్ను చూస్తుంటారు. పక్కనే గోల్కొండ ఉంటుంది కాబట్టి అక్కడ రోడ్డు విస్తరణ అనేది ఆ పనులు పెండింగ్లో ఉన్నాయి. అవి మైనస్ పాయింట్గా కనపడుతున్నాయి. జనం ఏం కోరుకుంటున్నారు? కార్వాన్ నియోజకవర్గ ప్రజలు కౌసర్ మొహియుద్దీన్ నుంచి రోడ్ల రిపేర్లు వేగంగా చేయాలి, తర్వాత డ్రైనేజీ వ్యవస్థల్ని చాలా వరకు సెట్ చేయాల్సిన అవసరం ఉంది, స్ట్రీట్ లైట్స్ మెయింటైన్ చేయాలి. చాలా చోట్ల స్ట్రీట్ లైట్స్ లేకపోవడంతో కూడా కొంత ఇబ్బంది పడుతున్నామని జనం చెబుతున్నారు. నెక్స్ట్, వర్షాకాలం ఇళ్లలోకి వరద రాకుండా చేయాలి, కాలనీల్లో మౌలిక వసతులు పెంచాలి. చాలా చోట్ల వర్షాకాలం రావడంతో డ్రైనేజీ సమస్యలు ఉండడంతో నేరుగా ఎక్కువగా ఇళ్లలోకి వరద వస్తుంది. అట్లా రాకుండా కొన్ని ప్రణాళికలు అవలంబించాలనేది జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. జనం ఏం కోరుకుంటున్నారు కార్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మొహియుద్దీన్కి సంబంధించి? ఇక బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 63%, చాలా బాగానే కనిపిస్తుంది, ఎక్కువగానే కనిపిస్తోంది. వ్యతిరేకం 21%, తటస్థం 16%. సో మనం అనుకూలాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అఫ్కోర్స్ అనుకూలం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది సహజంగానే, వ్యతిరేకం కూడా తక్కువ స్థాయిలోనే కనబడుతుంది. సో ఇదే అనుకూలతను కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కార్వాన్ నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎటువంటి సమస్యల పరిష్కారం అక్కడ నియోజకవర్గంలో జరగాలి, అభివృద్ధి ఫలాలు ప్రజలకు ఇంకా మరింతగా ఎట్లా ఫోకస్ పెట్టాలి అందాలంటే ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇదే అనుకూలత ఇంకా మరింతగా పెంచుకోవచ్చు, వ్యతిరేకత ఇంకా ఈ స్థాయి నుంచి ఇంకా మరింతగా తగ్గించుకోవచ్చు, తద్వారా ఇంకా మరింతగా అనుకూలంగా మార్చుకోవచ్చు. సో కౌసర్ మొహియుద్దీన్ కార్వాన్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ
ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 63%.